హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సంక్రాంతికి అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి ఒక క్రేజీ అప్డేట్ వచ్చిన విషయం మనకు తెలిసిందే. అది లోకేష్ కనకరాజు గారితో ఆయన సినిమా ఫిక్స్ చేసేసుకున్నారు. సో ఇప్పుడు చూసుకుంటే ఆయన అట్లీ గారితో అండ్ లోకేష్ కనకరాజు గారితో ఇద్దరితో సినిమాలు తీస్తున్నారు. అంటే వరుసగా తమిళ డైరెక్టర్స్ తో సినిమాలు తీస్తున్నారు. సో ఈ విధంగా అంటే తమిళ డైరెక్టర్స్ తో వరుసగా సినిమాలు తీయడం వెనకాల ఏమన్నా ప్లాన్ ఉందా? మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా కథ ఎలా ఉండబోతుంది? ఏ రేంజ్ లో ఉండబోతుంది? సో దీనికి సంబంధించి కంప్లీట్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రెసెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారిని తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్ ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ కాంబో అని చెప్పుకోవాలి. లోకేష్ కనకరాజు గారికి, అల్లు అర్జున్ గారికి ఎలా ఉండబోతుంది మరి మూవీ సార్? అంటే డెఫినెట్ గా లోకేష్ కనకరాజు స్టైల్లోనే ఉంటది. అయితే ఇది అన్ఎక్స్పెక్టెడ్ అండి. ఇప్పుడు ఓన్లీ ఇలా ప్రాజెక్ట్ ఉందని చెప్పి అనౌన్స్ చేస్తే అది అన్ఎక్స్పెక్టెడ్ అని అనుకోవచ్చు. వారం రోజుల క్రితం, నెల రోజుల క్రితం సబ్జెక్ట్ ఓకే అయ్యింది, బ్యానర్ కూడా సెట్ అయింది, అనౌన్స్ చేశారు అనుకోవచ్చు. కానీ అది గ్లిమ్స్ చూస్తే దాని వెనకాల కనీసం ఒక నెల రోజులు కసరత్తు అయినా జరిగి ఉంటది కదా. అవునా? అప్పటికప్పుడు 2 రోజుల్లోనూ 3 రోజుల్లోనూ అది వచ్చేది కదా. రేపు ఈ సినిమాకి సంబంధించి నెక్స్ట్ అప్డేట్ వచ్చేంత వరకు ఇదే. అవును కదా. ఇది కనీసం తక్కువలో తక్కువ నెల 2 నెలలు దాని మీద వర్క్ చేస్తే గానీ అది రాదు, అంత సూపర్ అవుట్పుట్ రావాలంటే. కాబట్టి ముందే ఫిక్స్ అయిపోయింది. కాకపోతే నువ్వు ఇందాక అన్నట్టు బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు తమిళ డైరెక్టర్స్ తోటి, అట్లీ తర్వాత వెంటనే లోకేష్ కనకరాజ్ తోటి చేయడం అంటే కొంచెం ఏమైనా వ్యతిరేకత వస్తుందేమో. ఏంటి మన తెలుగులో ఎవరు డైరెక్టర్స్ లేరా చేయడానికి? పైగా త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టి ఫస్ట్ ఏమో అట్లీ ప్రాజెక్ట్ కోసం త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పక్కన పెట్టడం, తర్వాత మళ్ళీ ఇప్పుడు దీనికోసం మళ్ళీ అది పక్కన పెట్టారని చెప్పి దీనిలాగా రాకుండా ఉండడం కోసం మధ్యలో త్రివిక్రమ్ది ఉండే అవకాశం ఉంది. ఎన్టీఆర్ చేయట్లేదు, అల్లు అర్జున్ చేయబోతున్నాడు. అంటే వరుసగా 4వ సినిమా వాళ్ళ కాంబినేషన్ లో ఇప్పుడు 3 సినిమాలు వచ్చాయి. 4వసారి త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో గాడ్ ఆఫ్ వార్ వస్తుందనే ఒక ఇది కల్పించడం కోసం 4-5 రోజులు సోషల్ మీడియాలో దీని గురించి అడావడి జరిగేలాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ దాని మీద దండెత్తడం కూడా మనం చూసాం. అజ్ఞాతవాసి లాంటి ఒక అటంలాప్ సినిమా తర్వాత నీకు మా హీరో అరవింద్ సమేత ఇచ్చాడు. అలాగే ఇప్పుడు కూడా అల్లు అర్జున్ పక్కన పెట్టి అట్లీ సినిమా చేసుకుంటుంటే ఇప్పుడు నీకు ఇచ్చాడు. అటువంటిది నువ్వు మళ్ళీ అల్లు అర్జున్ తోటి ఎలా వెళ్తా అని పిలవగానే వెళ్ళిపోతావా అన్నట్టుగా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఇది జరిగింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ కేవలం తెలుగుకి మాత్రమే పరిమితమైనటువంటి స్టార్ కాదు. పుష్ప 1, పుష్ప 2 తోటి అతని ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ ఇమేజ్ కి తగ్గట్టుగానే ఇప్పుడు తను సినిమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అతని రెమ్యునరేషనే దాదాపుగా 175 కోట్లు రెమ్యునరేషన్ అని చెప్పంటారు అట్లీ ప్రాజెక్ట్ కి. ఇది ఇంకొంచెం ఇంకో 5 కోట్లు 10 కోట్లు ఎక్కువ ఉంటుంది తప్ప తక్కువ ఉండదు కదా. అంటే ఇంచుమించుగా ఒక 200 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే రేంజ్ లో ఉన్నప్పుడు తెలుగుకు మాత్రమే పరిమితం అయ్యే కథలతోటి సినిమా చేస్తే డెఫినెట్ గా అది అతని ఇమేజ్ కి, అంటే ఇంకా తన ఇమేజ్ ని, తన రీచ్ ని ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంటది. కాబట్టి అతను వ్యూహాత్మకంగా ఇప్పుడు ఆల్రెడీ తనకి మలయాళంలో మంచి ఇది ఉంది, ఫాలోయింగ్ ఉంది. అక్కడ మల్లు అర్జున్ అని కూడా అతన్ని అంటారు. ఇప్పుడు ఇలా తమిళ డైరెక్టర్స్ తో చేయడం వల్ల డెఫినెట్ గా తమిళ ఆడియన్స్ కూడా ఎక్కువ రీచ్ అవుతాడు. ఎందుకంటే అట్లీకి అక్కడ తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే లోకేష్ కనకరాజు కూడా అతనికి మంచి ఫాలోయింగ్ ఉంది. కాబట్టి ఆ ఫాలోయింగ్ తనకు కూడా ప్లస్ అవుతుంది. కాబట్టి అతను ఓకే చేశాడని చెప్పి మనం అనుకోవాలి. కానీ బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు తమిళ డైరెక్టర్స్ తో చేయడం అనేది అయితే ఖచ్చితంగా కొద్ది రోజుల పాటు ఈ చర్చ నడుస్తుంది. కొద్ది రోజులు ఏంటి, ఆ సినిమాలు వచ్చి రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఆ చర్చ అలాగ నడుస్తూనే ఉంటది. వెంటనే ఇద్దరు తమిళ డైరెక్టర్స్ తోటి చేయడం ఏంటనే చర్చ అయితే అలాగా జరుగుతూనే ఉంటది. దానికి ఎంతో కొంత అడ్డుకట్ట వేయడం కోసమే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ని మధ్యలో తీసుకొచ్చారు. అంటే అది యాక్చువల్ గా దాని గురించి చర్చలు కానీ ఏమీ జరిగి ఉండకపోవచ్చు కదా. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు ఈ గ్లిమ్స్ LK07 అని వాళ్ళు పెట్టి రిలీజ్ చేసినటువంటిది, దాని వెనకాల తక్కువలో తక్కువ ఒక 1 month అయితే ఎక్సైజ్ చేసి ఉండాలి కదా. ఆ సబ్జెక్ట్ ఎలా ఉంటది ఏంటి ఇవన్నీ అందులో వచ్చేలాగా వాళ్ళు ఎఫర్ట్ పెట్టి ఉంటారు. ఈ జస్ట్ త్రివిక్రమ్ ఎప్పుడు వచ్చింది, ఒక వారం 10 రోజుల క్రితం
కొంచెం హల్చల్ చేసింది. చేసింది. నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్తో ఉంటుంది. అట్లీ సినిమా తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో మనోడు చేయబోతున్నాడు గాడ్ ఆఫ్ వార్ సినిమా. దానివల్ల ఏమైందంటే మామూలుగా వాళ్ళిద్దరి కాంబినేషన్ అంటే పెద్ద గొప్ప విశేషమేం కాదు. ఎన్టీఆర్ కోసం అనుకున్నది ముందు అల్లు అర్జున్ గా అనుకున్నారు, కానీ ఆయన అట్లీ ప్రాజెక్ట్కి వెళ్ళినప్పుడు అది ఎన్టీఆర్ తో చేయాలని చెప్పి త్రివిక్రమ్ ఫిక్స్ అయ్యాడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు లేదు ఎన్టీఆర్ తో కాదు అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ చేయబోతున్నాడు అన్నప్పుడు దాని గురించి పెద్ద రచ్చ జరగడం మనం చూసాం. ఏదేమైనా అల్లు అర్జున్ లోకేష్ కనకరాజు సినిమా డెఫినెట్ గా ఒక రేంజ్ లో ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో తమిళ ఆడియన్స్ మన హీరోలను అంత ఈజీగా ఓన్ చేసుకుంటారా అనేది ఒక సందేహం అయితే అలాగా ఉంది. అంటే ఎంతో కొంత అడ్వాంటేజ్ అవుతుంది కదా. ఎలాగూ తెలుగులో విపరీతమైనటువంటి మార్కెట్ ఉంది, మలయాళంలో ఉంది, హిందీలో విపరీతంగా ఉంది. సో ఈ డైరెక్టర్ కావడం అనేది కొంత ప్లస్ అయ్యి ఒక కనీసం 5 to 10% అదనంగా వచ్చినా కూడా వచ్చినట్టే కదా. ఏదైతే లోకేష్ కనకరాజు తీసుకున్న రెమ్యునరేషన్ అయినా అక్కడ ఓటీటీ రూపంలోనో లేకపోతే శాటిలైట్ థియేటర్కల్ గా వచ్చేస్తుంది. సో ఆ మేరకు బడ్జెట్ తగ్గిపోద్ది కదా. ఇప్పుడు అట్లీ తీసుకుంటున్నట్టు 100 కోట్లు అయితే లోకేష్ కనకరాజుకి ఉండదు. అట్లీ 100 కోట్లు అని ప్రచారం జరిగింది. కానీ ఈ సినిమా లోకేష్ కనకరాజుది ఇప్పుడు అతని ట్రాక్ ఇది చూస్తే మరీ అంత సక్సెస్ఫుల్ లేడు. మొన్న వచ్చిన కూలీ కూడా పెద్ద ఏం లేదు కదా. అందువల్ల మరీ 100 కోట్లు అయితే ఉండదు. ఒక 40-50 కోట్లు ఉండి ప్రాఫిట్ షేరింగ్ ఏమైనా పెట్టి ఉంటారు. మీరు ఇంత తీసుకోండి, లాభాలు వస్తే అందులో మీరు మీ షేర్ ఇంత అని ఉంటుంది. మైత్రి మూవీ మేకర్స్ అంటే ఆటోమేటిక్ గా గీత ఆర్ట్స్ వాళ్ళు కూడా పరోక్షంగా ఇన్వాల్వ్ అవుతారు కదా. సో ఆ విధంగా డెఫినెట్ గా అల్లు అర్జున్ కి ఇది ప్లస్ అవుతుంది. కొంచెం ఈ బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు తమిళ డైరెక్టర్స్ తో చేయడం అనేది కొంచెం వివాదం అయితే అవుతుంది. దాన్ని అంటే రేపు పొద్దున్న సినిమా బాగుందంటే ఎవరు డైరెక్ట్ చేశారన్నది సెకండరీ అయిపోద్ది కదా. సో అదే సార్ లోకేష్ కనకరాజు గారు కూడా సినిమాల్ని చాలా స్పీడ్ గా కంప్లీట్ చేస్తూ ఉంటారు మన అనిల్ రావిపూడి గారి లాగా. అట్లీ సినిమా కంటే ముందు వచ్చే అవకాశం ఏమన్నా ఉందా సార్? విశ్వంబర కంటే ముందు మనశంకర్ వరప్రసాద్ ఎలా వచ్చిందో అంటే అది రేర్ సందర్భం. విశ్వంబర సినిమా యాక్చువల్గా లాస్ట్ ఇయర్ సంక్రాంతికి రావాల్సినటువంటి సినిమా అది. ఆ సంక్రాంతికి రాలేదు, ఈ సంక్రాంతికి రాలేదు, రేపు సమ్మర్ లో అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఈ మనశంకర వరప్రసాద్ సినిమా చాలా పెద్ద హిట్ అయింది కాబట్టి డెఫినెట్ గా దానికి ప్లస్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఒక నెల రోజుల తర్వాత నుంచి ఆ సినిమాని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేస్తారు. డెఫినెట్ గా దానికి కూడా బజ్ అనేది వస్తుంది. కానీ ఇది అలా కాదు. అట్లీ కూడా విపరీతంగా మరీ రాజమౌళి లాగా చెక్కడం అది చేయడు కదా. టపటపా అతను సినిమాలు చేస్తాడు. పైగా ఇప్పుడు ఆ సినిమా కూడా విపరీతమైనటువంటి క్రేజ్ ఉన్న సినిమా కదా. సన్ పిక్చర్స్ వాళ్ళు, సన్ నెట్వర్క్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు ఇప్పుడు ఉదాహరణకి అల్లు అర్జున్ కి 175 కోట్లు ప్లస్ ప్రాఫిట్ షేరింగ్, అట్లీకి 100 కోట్లు, ఇన్ని కోట్లు ఇచ్చే ఆ ప్రాజెక్ట్ పుష్ప 2 తర్వాత వచ్చినటువంటి ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడం కోసం కదా ఎంత ఇస్తారు. అలా కాకుండా ముందు లోకేష్ కనకరాజు వచ్చేస్తుంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఇట్టి బస్సులో ఒప్పుకోరు. కాబట్టి అట్లీ సినిమానే ముందు వస్తుంది. అట్లీ సినిమా తర్వాత లోకేష్ కనకరాజు సినిమా. ఇప్పుడు ఆల్రెడీ అది షూటింగ్ అది జరుగుతుంది కదా. అట్లీ సినిమా 1-2 షెడ్యూల్స్ అయిపోయినాయి. ఆ క్యారెక్టర్ ఏంటి వగేరా వగేరా అన్ని కూడా క్లారిటీ క్లారిటీ ఇస్తున్నారు. అల్లు అర్జున్ అందులో 3 షేడ్స్ ఉన్నటువంటి ఇది చేస్తున్నాడు, 5 హీరోయిన్లు, ఇలాగా అన్నిటి మీద నెమ్మదిగా క్లారిటీ ఇస్తున్నారు కదా. ఇది జస్ట్ ఈ మధ్య లోకేష్ కనకరాజు సినిమా అనేది ఒక 3 వారాల క్రితం మొదలైంది. మధ్యలో త్రివిక్రమ్ సినిమా అనేది చర్చకి వచ్చింది. ఇప్పుడు అనౌన్స్మెంట్ వచ్చేసింది. కానీ దీని గురించి ఎక్కువ ఇది జరగకుండా వెంటనే వాళ్ళు స్ట్రాటజిక్ గా ఎక్కువ రోజులు వెయిట్ చేయకుండా టక్కన ఇది చేశారు. ఇది ఇనీషియల్ గా కొంత ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నాం బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు తమిళ డైరెక్టర్స్ తో చేయడం ఏంటి అని చెప్పి ఒక చర్చ అయితే జరుగుతుంది. కానీ ఎన్ని రోజులు చేస్తారు? సినిమా ఎప్పుడో అది అట్లీ సినిమా రావడానికి కనీసం ఇంకొక 6 నెలలు 1 year పట్టే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు ఇదే టాపిక్ డిస్కస్ చేసుకుంటూ వెళ్తారు కదా. మధ్యలో ఏదైనా అప్డేట్ వస్తే దాని గురించి మాట్లాడుకుంటారు తప్ప డెఫినెట్ గా అల్లు అర్జున్ రేంజ్ అంటే సినిమాల ఎంపికలో ఇటువంటి విమర్శలు ఎదురవుతాయని చెప్పి తెలిసినా కూడా
ఆచితూచి ముందుకు అడిగేస్తున్నాడు కాబట్టి డెఫినెట్ గా అతని కెరీర్ కి పెద్ద అడ్వాంటేజ్ అవుతుందని మనం చెప్పొచ్చు. సార్ అనౌన్స్మెంట్ వీడియో చూస్తే అందులో ఫారెస్ట్ ఎనిమల్స్ గుర్రం పైన అల్లు అర్జున్ గారు ఇదేమన్నా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సినిమా నడుస్తుందా, కొండవీటి దొంగ లాంటి ఒక ఆ స్థాయిలో సినిమా ఉండే అవకాశం అంటే ఒక పీరియడ్ బ్యాక్ డ్రాప్ లాగా ఉండే అవకాశం అయితే ఉంది. గుర్రం అంటేనే ఒక పీరియడ్, కానీ ఒక కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళి, అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈవెన్ మనకు రాజమౌళి సినిమా కూడా సైన్స్ ఫిక్షన్ కమ్ డివోషన్ రెండు బాగా ఒక ఎన్నో వేల సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నారు, బాగా ముందుకి వెళ్ళి జాగ్రత్తగా దాన్ని బ్లెండ్ చేసి సినిమా తీసే ప్రయత్నం చేస్తున్నారు వారణాసిలో. అలా అంటే ఇప్పుడు సంథింగ్ డిఫరెంట్ అలా ఉంటే గానీ ఆడియన్స్ థియేటర్లకు వచ్చే పరిస్థితి కూడా లేదు కదా. అందువల్ల ఇటువంటి ఈ విన్యాసాలన్నీ చేయాల్సిందే థియేటర్లకి ఆడియన్స్ ని రప్పించడం కోసం. మామూలు రొటీన్ స్టోరీలు అంటే థియేటర్ల వరకు వచ్చి చూడట్లేదు కాబట్టి సంథింగ్ స్పెషల్ గా ఉండేలా, సంథింగ్ యునిక్ గా ఉండేలాగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ సినిమా? నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుందా? అదే అట్లీ సినిమా వచ్చిన ఒక అంటే ఇప్పుడు ఆల్రెడీ అంటే ఎలాగంటే ఆ సినిమా అయ్యేంత వరకు వేరే ప్రాజెక్ట్ గురించి ఆలోచించకుండా ఉండడం అలా కాకుండా ఇప్పుడే అనౌన్స్ చేశారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటది కదా. జనరల్ గా ఏ సినిమాకైనా ప్రీ ప్రొడక్షన్ వర్కే కదా మెయిన్. షూటింగ్ అనేది జస్ట్ 10 to 15% ఇది. కాబట్టి అట్లీ సినిమా వచ్చిన ఒక 6-7 నెలలకి ఈ సినిమా వచ్చే అవకాశం ఉందని మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.